మన దేశ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి ఆగస్టు 15, 1947 నుంచి 27 మే 1964 వరకు. శ్రీ గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా 2 సార్లు పనిచేశారు. 27 మే 1964 నుంచి జూన్ 9, 1964 వరకు. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు 9 జూన్ 1964 నుంచి జనవరి 11, 1966 వరకు. మరలా గుల్జారీలాల్ నందా గారు జనవరి 11, 1966 నుంచి జనవరి 24, 1966 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ గారు మొదటి మహిళా ప్రధానమంత్రి 24 జనవరి 1966 నుండి మార్చ్ 24, 1977 వరకు పనిచేశారు. శ్రీ మొరార్జీ దేశాయ్ గారు మార్చ్ 24, 1977 నుంచి 1979 జూలై 28 వరకు పనిచేశారు. చౌదరి చరణ్ సింగ్ గారు 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు పనిచేశారు. ఇందిరాగాంధీ గారు మరలా 1980 జనవరి 14 నుండి 1984 అక్టోబర్ 31 వరకు పనిచేశారు. శ్రీ రాజీవ్ గాంధీ గారు 1984 అక్టోబర్ 31 నుండి 1989 డిసెంబర్ 2 వరకు పనిచేశారు. శ్రీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు 1989 డిసెంబర్ 2 నుంచి 1990 నవంబర్ 10 వరకు పనిచేశారు. శ్రీ చంద్రశేఖర్ గారు 1990 నవంబర్ 10 నుండి 1991 జూన్ 21 వరకు పనిచేశారు. అనంతరం శ్రీ పివి నరసింహారావు గారు 1991 జూన్ 21 నుండి 1996 మే 16 వరకు పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1996 మే 16 నుండి 1996 జూన్ 1 వరకు కేవలం 13 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. అనంతరం హెచ్డి దేవగౌడ గారు 1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు పనిచేశారు. ఐకే గుజ్రాల్ గారు 1997 ఏప్రిల్ 21 నుండి 1998 మార్చి 19 వరకు పనిచేశారు. అనంతరం శ్రీ ఏబి వాజ్పేయి గారు 1998 మార్చి 19 నుండి 2004 మే 22 వరకు ఉన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2004 మే 22 నుంచి 2014 మే 26 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. అనంతరం శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు 2014 మే 26 నుండి ప్రస్తుతం కొనసాగుతున్నారు. మన దేశ ప్రధానమంత్రుల్లో ఎక్కువ కాలం పనిచేసింది జవహర్లాల్ నెహ్రూ మరియు ఇందిరాగాంధీ గారు. వారి తర్వాత నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు. థ్యాంక్ యూ.